హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఊర్లో వీడియో అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట ఇది. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా 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 మెమరబుల్ అనమాట. 30 ఏళ్ళ కళ అనమాట ఇది. ఈ వీడియోలో చెప్తా ఏందో. అయితే పోగానే మోదుగాకులు కనిపించినాయి అనమాట. మోదుగాకులు దింపి ఆడబెట్టిన. ఎందుకంటే ఇస్తరాకులు కుట్టడానికి. 30 ఏళ్ళ కళ అంటే ఏంటంటే మా అమ్మ వాళ్ళు ముగ్గు వస్తారు అనమాట ఇల్లు కట్టుకోవడానికి ఊర్లో. మా చెలిక ఊరు పక్కకే ఉంటుంది అనమాట. ఒక ఊరు పక్కకు 1 ఎకరం జాగ ఉంటుంది. ఎకరం జాగ తర్వాత మా అమ్మ వాళ్ళదే అనమాట చెలిక. అయితే ఊరు పక్కకి ఇక దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక చెలికల్ని ఇల్లు కట్టుకుంటారు అన్నట్టు. అయితే ముగ్గు వస్తారు అనమాట ఆ రోజు. ఇది కట్టె ఏంటంటే సండ్రకట్టె అనమాట. సండ్రకట్టె అంటే ఈ ముగ్గు పోసేటప్పుడు బునాది తీస్తారు కదా, బునాదిలో పెడతారనమాట. బునాదిలో పెట్టి మంచిగా పూజ చేస్తారనమాట. దానికి మంచిగా మన చెలకల్లే కొట్టుకొని తీసుకొచ్చిన అనమాట మా బాపు కట్టెను. కొట్టుకొచ్చి వడ్ల ఆయనకి ఇస్తే, వడ్ల ఆయన అంటే కార్పెంటరు, ఆయనకి ఇస్తే మంచిగా ఇట్లా డిజైన్ చేసి ఇస్తాడనమాట. తెచ్చిన తర్వాత మా అమ్మ నువ్వే పూరి అమ్మ అని అంటే నేను పూరిస్తున్నాను అనమాట. పసుపు ఇట్లా మంచిగా ఏమంటారు తెడుపలు లేకుండా, అంటే ఎక్కడ బయటికి కనబడకుండా నిండార్లా పసుపు పెట్టాలి. ఫస్ట్ కడగాలి, కడిగి పసుపు గిన్నె పెట్టాలన్నమాట. అయితే కొంచెం వీడియో ఏమైందంటే వీడియోలు అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి అనేసి మా వాడు మెమరీ కార్డులకు పంపిండు. అయితే కొంచెం అటు ఇటు అయినాయి అనమాట. అసలు ఈ వీడియో లాస్ట్కి రావాలి కానీ చాలా టైం పట్టింది ఎడిటింగ్ చేయడానికి. అయినా పర్లేదులే, కానీ ఫస్ట్ ఇదిగా ఒక్క దగ్గరే ఉంది కదా అన్నట్టు ఇంకా ఫస్ట్ ఇస్తరాకులు కుట్టేది చూపిస్తున్నా. ఇస్తరాకులు ఎట్లా కుట్టాలో చూపిస్తున్నా. మోదుగాకులు దింపాలి. దింపి 3 ఆకులు ఉంటాయి కదా, మధ్య ఆకు సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టి ఇట్లా ఇటు సైడ్ ఆకు ఇట్లా సైడ్కి పెట్టి ఒకసారి యాప పుల్లలతోటి కుట్టాలన్నమాట. ఇస్తరాకు యాప పుల్లలన్నా సొప్ప పుల్లలన్నా. సొప్ప అంటే జొన్న చేను ఉంటుంది కదా, జొన్న కట్టెలన్నమాట. సొప్ప అంటే ఒక క్రాసు సైడ్ ఆకులు ఇట్లా పెట్టుకుంటూ ఆకు కిందికి వెళ్ళి మళ్ళీ పెట్టి ఇట్లా యాప పుల్లలతోటి సొప్ప పుల్లలతోటి కుడతారనమాట. మేము చిన్నప్పుడైతే మస్తు ఆకులు కుట్టేదనమాట. అంటే అప్పట్లో ఈ ఇస్తరాకులు అన్నీ లేకుండే కదా. ఏమన్నా ఫంక్షన్లు అయితే మన ఈ ఇస్తరాకులే ఆకులు తెంపి ఎండబెట్టేది. ఫస్ట్ దారంతో ఇది ఇట్లా పెద్ద దండలాగా గుట్టి ఎండబెట్టేది. ఎండాకాలంలో ఎండబెట్టి వర్షాలు పడుతుంటే ఇంట్లోనే ఉండేది కదా, ఎక్కడ పోకుండా ఈ ఇంట్లో కూర్చొని ఇస్తరాకులు కుట్టేదనమాట. నేనైతే రోజుకు ఒక 1000-1500 ఇస్తరాకులు, ఒక్కొక్క నాడైతే 2000 ఇస్తరాకులు కుట్టేదనమాట. మనకు ఫంక్షన్లు అయితే ఇవే పనికొచ్చేదనమాట. ఏమన్నా ఫంక్షన్లు అయితే ఇంకెవరింట్లోనన్నా దావతులు అయితే వాళ్ళకి ఇచ్చేది, మన ఇంట్లో దావత్ అయితే వాళ్ళు మనకి ఇచ్చేది, అట్లా అనమాట అప్పట్లో. ఇంకా నయం, ఇంకా మళ్ళా ఏమంటారు అప్పుడు ఇస్తరాకు కట్టలు కూడా ఇట్లా కుట్టి ఇంట్లో పెట్టుకొని ఎవరికన్నా అవసరం వస్తే అమ్మేది కూడా. 2000 ఆకులు ఖచ్చితంగా కుట్టేది నేను. రోజు పొద్దున్నే 6 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల దాకా ఇస్తరాకులు కుట్టుకుంటూ కూర్చునేది అనమాట. ఇక మా అమ్మ ఇట్లా ఇంట్లో పని చేసుకునేది అన్నట్టు. అట్లా నాకు అలవాటు ఇస్తరాకులు కుట్టడము. అయితే ఇంకా 2 ఇస్తరాకులు కుట్టినా అనమాట. మా మరదలు ఒకటి, నేను ఒకటి, ఇద్దరు చెరవ దాంట్లో తిన్నాం అన్నట్టు. మంచిగా చెట్టు కింద కూర్చొని పచ్చని వర్షాలు పడ్డాయి కదా, చెలిక కూడా పచ్చగుది, చింత చెట్టు కింద కూర్చున్నాం అనమాట. ఇక మా అమ్మ కొత్త మామిడికాయ పచ్చడి పెట్టింది. పచ్చట ఆకుల వేడివేడి అన్నము, కొత్త మామిడికాయ పచ్చడ, పచ్చి పులుసు సూపర్గా. అంటే అస్సలు అబ్బా ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు, అంత బాగుంది అనమాట పచ్చడి. మా అమ్మ ఏ వంటలైనా అసలు ఎక్సలెంట్ చేస్తుంది అనమాట. చాలా చాలా బాగా చేస్తుంది. నాకు ఇంకా మా అమ్మ దాంట్లో ఇంకా సగం కూడా రావన్నమాట. ప్రతి ఒక్క కూర వండుతుంది. ఇది వండరాదు నాకు అనేసి అనదనమాట. ప్రతి ఒక్కటి చేస్తుంది. పిండి వంటలు అయినా సరే, కూరలైనా ఏదైనా బాగా వేస్తుంది మా అమ్మ. అయితే ఇంకా మంచిగా వేడివేడి అన్నం వేసుకొని ఇస్తరాకుల పచ్చటాకుల మామిడికాయ పచ్చడ, ఇక పచ్చి పులుసుతోటి మంచిగా కడుపు నిండా తిన్నామన్నమాట. ఇంకా వేరే ఇంకేమెందుకు అవసరం లేదన్నట్టుగా మంచిగా తిన్నామన్నమాట. అయితే ఆ రోజు ఏ వారం అంటే సోమవారం అనమాట. ఇంకా మేము ఏం తినం కదా. ఇక తిన్న తర్వాత ఇక మా వాళ్ళు మేస్త్రీలు వచ్చిరనమాట. మేస్త్రీలు కార్పెంటర్ వచ్చిండ్రు. వాళ్ళు కొలుస్తురు అనమాట జాగా. ఇక మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళది చెలిక. రోడ్కే మంచిగా దగ్గర ఊరికి ఆనుకొనే ఉంటుంది అన్నట్టు. ఇక ముగ్గు కల్పించింది మా అమ్మ. ఇక ఈయన మేస్త్రి అనమాట. ఇక మొత్తం కొలిసిన తర్వాత ముగ్గు వస్తురు అన్నట్టు. ఇక ముగ్గు ఇట్లా మొత్తం పోసిన తర్వాత పూజ చేయాలి కదా.
వాళ్ళు కార్పెంటర్ టేప్ పట్టుకొని కొలుస్తుంటే ఇంకా ఈయన దారం పట్టిరు అనమాట. దారం పట్టి వాళ్ళు ముగ్గు పోస్తుంటే ఇక మా మరదలు ఇక పసుపుకి ఇట్లా పెట్టిందనమాట. మాకు మా అమ్మగిన మా పెద్ద తమ్మినోళ్ళు నేనే పోయినా అనమాట. ఇక మా చెల్లె రాలేదు, మా చిన్న తమ్ముడు కూడా రాలేదు. అర్జెంటుగా పోవాల్సి వచ్చిందనమాట. ఇక మళ్ళీ తర్వాత రోజులు బాగలేవన్నట్టుగా ఇక తొందరగా అనుకొని అదే రోజు పొద్దున 6 గంటలకు అనుకున్నాము, 7:30కి అట్లా వెళ్ళాం అనమాట. ఇంటికా నుంచి వెళ్ళి తొందరగా పోయినాం అనమాట. ఇక మా తమ్మినికి గిట్ట సెలవు ఇవ్వలేదు, మా చిన్న తమ్మినికి వాళ్ళు రాలేదు, మా చెల్లె కూడా రాలేదు. మేమే పోయినాం అనమాట. ఇద్దరం పెద్దోళ్ళం పోయినాం. ఇక ముగ్గు వస్తురు అన్నట్టు. ఇక మూలల మీద ఇట్లా మెట్నే ఉంటుంది అనమాట. మెట్నే అంటే చూపిస్తే ఏందో ఇనుపది ఉంటుంది అనమాట. ఇట్లా మూలకి ఇట్లా కరెక్ట్ రావాలంటే మెట్నే పెడితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. మెట్నే పెట్టి ముగ్గు వస్తారనమాట. ఇది అనమాట మెట్నే అంటే ఇది. మూలల మీద అది కరెక్ట్ పెడతారు అన్నట్టు. పోసి ఇంకా దారం బట్టి ఆ దారం మీదకి వెళ్ళి ముగ్గు వస్తారు. ముగ్గు వస్తాయనే అనమాట మేస్త్రి. 30 ఏళ్ళ కళ అనమాట. 30 సంవత్సరాల క్రితం మాకు ఊర్లో ఇల్లు ఉండేది. ఇంకా ఆ ఇల్లు వాస్తుకు లేదన్నట్టు మా బాప అమ్మేసిండు అనమాట అప్పుడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇక ఇల్లు కట్టుకోలేదు. మళ్ళీ తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చారు అమ్మ వాళ్ళు. ఇక ఇక్కడ అయితే ఇల్లు ఉంది కొంచెం చిన్నగానే, ఏదో ఇక వాళ్ళకు ఉన్నదనమాట. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటారు అనమాట ఇల్లు. వాళ్ళు ముగ్గు వస్తుంటే ఇక గడ్డపారకు బునాది తీయాలంటే గడ్డపారకు పార కడిగి మంచిగా పసుపు కుంకుమ పెట్టి కంకణాలు కట్టాలి. ఇల్లు అంటే 100 ఏళ్ళ పంట కాదు కదా, 1000 ఏళ్ళ పంట అంటారు కదా, అట్లా ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇక మా అమ్మ మా మరదలు అవన్నీ చేస్తారు అనమాట. నేనైతే వీడియో తీస్తున్నా. వీడియో ఎవరిని తీయమన్నా అంత మంచిగా తీస్తలేరు అన్నట్టు. సరేలే మీరు చెయ్యరు, నేను వీడియో తీస్తా అనేసి ఇక వీడియో తీస్తున్నాను అనమాట. ఇక పార కూడా కడిగింది మా అమ్మ. పార రాళ్ళు కూడా బునాదిలు వేసే రాళ్ళు ఉంటాయి కదా, బునాదిలు వేసే రాళ్ళు, కొబ్బరికాయ కొట్టడానికి రాయి అన్నీ కడిగి ఇక కంకణాలు కట్టినాం అనమాట. అందరికీ ఈడ 10-12 మంది వచ్చిరనమాట. వాళ్ళందరికీ కంకణాలు కూడా. ఊర్లలో అయితే ఎంత మంచిగా ఉండే, ఏది చిన్న పని చేసినా పండగ లాగానే ఉంటుంది అనమాట. ఈ టవల్ వేసుకున్నైనా మా బాపు ఇక్కడ అద్దాలు పెట్టుకొని ఇక అందరికీ కంకణాలు కడుతుంది అనమాట మా మరదలు. నాకైతే అసలు ఇక చాలా చాలా సంతోషంగా ఉంది మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని. ఇప్పటివరకు అయితే ఇల్లు లేదనమాట. అప్పుడు ఇక వాస్తుకు లేదని అమ్మేసారు. ఇక హైదరాబాద్కి వచ్చారు. ఇక మళ్ళీ కరోనా అప్పుడు ఊరికి పోయారు అనమాట. ఇప్పుడు మా చుట్టాలే మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఇక ఇల్లు కడుతురు అనమాట ఇప్పుడు ఊర్లో చిలకల. ఇక నాకు కూడా కడుతుంది మా మరదల కంకణం. ఇద్దరికి మేము కట్టుకున్నాం అనమాట. ఇక టైం అవుతుంది అనమాట. ఇంకా కానీరు అంటున్నా అనమాట మేస్త్రి. ఇక మా అల్లుళ్ళు అయితే మా కొత్తిల్లు అని ఇక మురుస్తావురు అనమాట ఇద్దరు. ఎవరికైనా ఊర్లో ఇల్లు ఉంటే ఎంత అది వేరే కదా. ఏడ సిటీలో ఇల్లు ఉన్నా సరే ఊర్లో ఇల్లు ఉంటే ఇంకా లెక్క వేరే ఉంటుంది. ఇక మా పాప చూడరు ఇక మొక్కుకొని రుమాలు చుట్టుకొని ఇక మొక్కి ఇక రజనీకాంత్ లాగా నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా వేస్తాడు అనమాట గడ్డపార. ఇక తర్వాత మా పెద్ద తమ్ముడు తవ్వుతుండు. ఇక అందరు ఇల్లుగల్లోళ్ళు ఇక అందరు ఆడపిల్లలు అట్లా తవ్వాలన్నమాట. తవ్విన తర్వాత మా అమ్మ కూడా పారతోటి తీస్తుంది మట్టి. 5 పారలు తీయాలన్నాడు అనమాట మేస్త్రి. తల ఒక 5 పారలు తీయరమ్మ పెద్దోళ్ళు. ఇక చిన్నపిల్లలు అంటే ఎందుకు తీయాలంటే ఇక మేమందరం కలిసి ఒక 5 పారలు తీసినాం అనమాట. ఇక గట్టిగా ఉంటే మళ్ళీ ఆయన పెదనైనా మాకు తెలిసిన ఆయన అనమాట, మా పక్కకే ఉంటాడు. ఆయన తవ్వుతుండ అనమాట. మీకు ఏడదో వత్త తీరా నేను తవ్వుతా అనేసి ఆ పెదనైనా తవ్వుతుండ అనమాట. మా అమ్మ బాపు తమ్ముడు మరదలు నేను 5గురం కలిసి తల ఒక 5 పారలు తవ్వినాం అనమాట. పునాది పూజ చేసే దగ్గరనే. ఇంకా తర్వాత బునాదిలో రాయి వేయాలి కదా, ఫస్ట్ నువ్వు వెయ్యమ్మా అన్నాడు అనమాట మేస్త్రి. ఇక నేను వేస్తుంటే కార్పెంటర్ వచ్చిండు. ఇంకా ఇక నీకు ఏడే వేస్తుందరా నేను వేస్తుంది అనేసి మేస్త్రి వేసిండు అనమాట. 5 రాళ్ళు వేసిండు. వేస్తాంలే కానీ మన గురించి ఇంకా వాళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళకి అన్ని పనులు రావనుకుంటారు. మనకు అన్ని పనులు వస్తూ మనం అన్నీ చేసిన వాళ్ళమే. అంత మాసే, క్లాస్ ఏం కాదు. మాస్ మహారాజ్ అన్నట్టు అంత మాసే అనమాట. అయితే సండ్ర కట్టి ఉంది కదా, ఆ కట్టెకు ఓలు పెడతారనమాట. ఓలు పెడితే పంచలోహాలు అంటే
ముత్యము, పౌడము, బంగారము, వెండి, రాగి అవన్నీ ఇవన్నీ ఆ హోల్ వేస్తారనమాట. కట్టెల అవన్నీ హోల్ వేసి మళ్ళీ దానికి కట్టే పైనకెళ్ళి మూత పెడతారనమాట. అవన్నీ అనమాట 5 రకాలు వేస్తారన్నట్టు. కొనుక్కొచ్చి కట్టెకు హోల్లో వేసి ఆ హోల్ మళ్ళీ మూసేసి పునాదిలో పెడతారనమాట. సండ్ర కట్టే ఊర్లలో ఇల్లు కడితే అట్నే వేస్తారు, ఇక్కడ కూడా వేస్తారు. కానీ కొంతమందికి తెలియదు ఇవంటి ఏందో అని వాళ్ళకి తెలియదు అనమాట. హోల్ మూసేసినాం అనమాట. ఇప్పుడు అవన్నీ వేసి హోల్ మూసేసిన తర్వాత అది టైట్ కానాలి అని ఇప్పుడు మనం ఇక మళ్ళా బూనాది దోవిన కాడ రాళ్ళు వేసినాం కదా, 5 రాళ్ళు వీటిల మధ్యలో పెట్టాలన్నమాట. ఇది ఇక మేము అందరం కలిసి పెట్టినాం అనమాట. పెట్టి ఇక పోజ్ ఇచ్చిరనమాట ఫోటోకి కూడా. అందరూ ఎప్పటికి గుర్తుంటుంది కదా యూట్యూబ్లో వీడియో ఉంటే, అట్లా అన్నట్టుగా పెట్టిన తర్వాత ఇక నవధాన్యాలు వేస్తున్నాం అనమాట. అందరం నవధాన్యాలు, పువ్వులు, ఇక పసుపు, కుంకుమ అన్నీ వేయాలన్నమాట. అంతే. ఇక మా అల్లుళ్ళు నాకు పెట్టావా అంటున్నాం. మమ్మల్ని ఏం పని చేయిస్తలేరు మీరు, మాకు పెట్టారా అంటారు అనమాట పోరగాళ్ళు. పెద్ద తమ్మిని కొడుకులు అనమాట వాళ్ళు. మంచిగా ఆడ కూర్చొని ఇక నిమ్మలంగా చేసినాం అనమాట. తర్వాత ఇక కూడిపి మళ్ళీ నీట్గా మంచిగా అలకాలన్నమాట. చేయితోటి అలికి మళ్ళా మంచిగా నీట్గా చేయితోటి అన్న తర్వాత మళ్ళీ ఆడొక రాయి, కొబ్బరికాయ కొట్టడానికి రాయి పెట్టి మళ్ళీ దానిపైన కూడా పసుపు కుంకుమ వేయాలన్నమాట. కొబ్బరికాయ కొట్టడానికి కూడా రాయి ఉంటే రాయిని కడగాలి, నీట్గా కడిగి దాని మీద పసుపు కుంకుమ వేసి బునాది మీద కూడా పసుపు కుంకుమ వేసి ఇక కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇక అందరూ మా బాపు ఇక అగరబత్తీలు పెడుతుండే, అగరబత్తీలు ఇట్లా పెట్టి పండ్లు పెట్టి ఇక కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు తెచ్చింది అనమాట. మళ్ళీ మా పోరాళ్ళకి తీయలేదన్నమాట. చిన్న పోరగాళ్ళకు మామూలు కొబ్బరికాయ కూడా కొట్టనియరా అని అలిగిర్రు అన్నట్టు. బాపు కొట్టిండు ఫస్ట్ కొబ్బరికాయ, ఇక తర్వాత మా తమ్ముడు. మంచిగా తొందరగా అయిపోవాలని మొక్కుకొని తర్వాత నేను మంచి ఒక్క దెబ్బకే వలిగింది అనమాట కొబ్బరికాయ. అయితే ఈజీగా మా మరదలు కొట్టింది, మా అమ్మ కొట్టింది, అందరం 5 కొబ్బరికాయలు 5గురం కొట్టినాం. ఫైనల్గా మా అమ్మ వాళ్ళకైతే ఒక ఇల్లు కాబోతుందన్నమాట. ఊరికి పోతే మంచిగా ఇల్లు ఉంటేనే ఏమన్నా పండుగ గిట్ల పోతే ఊకే మన ఇంట్లో మనం ఉండొచ్చు. ఊకే ఎవరి ఇంట్లో ఉన్నా కానీ అబ్బా మన ఇల్లు కాదు కదా అన్నట్టుగా పోతుంది అనమాట. అట్లా ఇల్లు అయితే అయింది మా అమ్మ వాళ్ళకి ఊర్లో. తర్వాత ఇక మా అల్లుళ్ళు ఇట్లా కళ్ళు గిట్లా తాగుతారు అనమాట. మంచిగా సంతోషంగా ఇల్లుకి ముగ్గు పోసుకొని కళ్ళు తాగుతారు అనమాట. ఓకే అండి, ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా 30 ఏళ్ళ కల నెరవేరబోతుంది. ఓకే అండి.